నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. పట్టణంలోని 3వ వార్డు పుచ్చిలపల్లి వారి వీధిలో పేరూరి బాబు నివాసంలో ఈ చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు రాత్రి భోంచేసి 10 గంటల సమయంలో మిద్దిపైకి వెళ్లి పడుకున్నామని, తెల్లవారు నిద్రలేచి కిందకు వచ్చి చూడగా తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. బీరువాలను పరిశీలించగా అందులో ఉన్న 28 సవర్లు బంగారం, కేజీ వెండి, 50,000 రూపాయల నగదు మాయమైనట్లు వారు తెలిపారు. వెంటనే కావలి 1వ పట్టణ పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ శ్రీధర్, 1వ పట్టణ సీఐ ఫిరోజ్ సిబ్బంది వెళ్లి చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీం వచ్చి వేలిముద్రలను సేకరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా ఎక్కడైనా తిరుగుతూ ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీధర్ అన్నారు. విలువైన వస్తువులు ఇంట్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సార్ మేము తెల్లారు లేసేసరికి అంతా తలుపులు తీసేసి బంగారం డబ్బులు ఎంత 50,000 క్యాష్ పోయింది సార్. 28 సవర్ల బంగారం, వెండి, ఇంట్లో సామాన్లు ఉన్నాయి సార్. మాకు తూకం తెలియదు, ఇంత కట్ట, కుందులు, తూకం బల్లీలు, వెంకటేశ్వర విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, గ్లాసులు, దేవుడి దగ్గర పెట్టాము, గ్లాసులు, చిన్న ప్లేట్, అవి తూకం తెలియదు. అన్నారు గుట్టల వరకు తీయమ్మా అని చెప్పాను. వాళ్ళు ముద్ర వేసుకునే వాళ్ళు వస్తారు. సార్ నమస్తే సార్. నాన్ ఏసీ అని ఇచ్చారంట సార్ వాళ్ళారా. అవునవును సార్. సార్ ఒకసారి నేను చెప్పులేసుకుంటాను. బయట వేసారు, దానికి బయట వేసారు. అక్కడి నుంచి చూస్తే కనబడుతుందా కనిపిస్తారు.